చాలా వింతగా కనిపిస్తున్న ఈ డెసిమల్ ప్రాబ్లం చూసి మీరు అస్సలు కంగారు పడకండి. దీన్ని మనం చాలా ఈజీగా చూసి పెట్టేయచ్చు. ఎలా చూద్దామా? ఫస్ట్ ఈ ట్రిక్ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 0.2 తీసుకుంటారు, దాని తర్వాత మళ్ళీ 0.22 ఉంది కదా అది వేసుకుంటారు, తర్వాత 0.222 ఇలా వేసుకుంటారు. ఇలా వేసుకొని ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తే తెల్లారిపోద్ది. మనం దీన్ని ఇలా చేయకుండా ఈజీగా లాస్ట్ టర్మ్ నుంచి ఆన్సర్ తెప్పించేయచ్చు. ఎలా చూద్దామా? ఈ లాస్ట్ టర్మ్కి వెళ్ళిపోండి. ఫస్ట్ అంతా ఏం చూడదు. ఈ లాస్ట్ టర్మ్లో లాస్ట్ 2 ఏదైతే ఉందో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ 2 1s ఎంత 2 వేసేసుకుంటాం, తర్వాత నెక్స్ట్ 2 2s ఎంత 4, తర్వాత 2 3s 6, 2 4s 8 వేసేస్తున్నాం. ఓకేనా? 2 5s 10 కదా, ఇది మటుకు వేయకూడదు. అలా 0 వేసుకొని 1 క్యారీ ఉంచుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ 2 6 12 కదా, ఆ 12కి క్యారీ అవుతుంది కదా, 12 + 1 ఎంత 13 వేసేసామా? ఇక్కడతో ఆగలేదు ఇంకా. చూడండి ఈ డెసిమల్ ఎక్కడ ఉందో చూడండి. 1 2 3 4 5 6 డిజిట్స్ తర్వాత డెసిమల్ ఉంది. ఇక్కడ కూడా అలానే పెట్టాలి. 1 2 3 4 5 6 ఇదే మన ఆన్సర్. సేమ్ ఇదే విధంగా ఇది చూడండి. లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఇదంతా చూడకూడదు. లాస్ట్ టర్మ్కి వెళ్ళిపోవాలి. 3 ఉంది కదా, 3 1s ఎంత 3 వేసేసాం, 3 2s 6 వేసేసాం, 3 3s 9 వేసేసాం, 3 4s 12 వేసాం. ఇక్కడతో అయిపోయిందా? లేదు. డెసిమల్ చూడండి. 1 2 3 4 4th పొజిషన్ కదా, 1 2 3 4 ఇదే మన ఆన్సర్. ఇదే విధంగా మీరు ఇది కూడా చూసి పెట్టేసేయాలి ఆన్సర్. ఓకేనా?